వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సి నుంచి గ్రూప్ 1 మరియు 2కు సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. గ్రూప్ 1కి అయితే కావచ్చు, గ్రూప్ 2కి అయితే కావచ్చు, ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా జరిగిపోయింది, రిజల్ట్స్ కూడా పెట్టేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఇటీవలే కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. వైసీపీ గవర్నమెంట్ నుంచి అధికారం అనేది కూటమి గవర్నమెంట్కి అయితే రావడం జరిగింది. అది తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు. ఈ 3 పార్టీలు కలిపి సంయుక్తంగా అధికారాన్ని అయితే చేపట్టడం జరిగింది. అయితే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క గ్రూప్ 1 మరియు 2 నోటిఫికేషన్కి సంబంధించి, గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి చాలా వరకు అభ్యర్థుల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. అలాగే చాలామంది అభ్యర్థులు పోస్ట్ పోన్ అవుతుంది అంటున్నారు, చాలామంది అభ్యర్థులు అవ్వదంటున్నారు, చాలామంది ఇంకా రద్దు అవుతుందని కూడా కొన్ని అపోహలు అయితే సృష్టించడం జరుగుతుంది. దీనికి సంబంధించి చాలామంది మాకైతే కామెంట్ చేయడం, కాల్ చేయడం, మెసేజ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. అంటే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా, రద్దు అవుతూ ఉంది అంటున్నారు, ఎంతవరకు నిజమో, పోస్టులు పెంచుతామంటున్నారు, ఎంతవరకు నిజమని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో వాటిపైన డిస్కస్ చేయడం కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. చాలామంది పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఏపీపీఎస్సి చెప్పిన దాని ప్రకారం మనం చూసుకుంటే జూలై 28న మనకి మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది. అభ్యర్థులకి ఇంకొక విషయం చెప్పదలుచుకుంటున్నాను. చాలామంది పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి రిలాక్స్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. దయచేసి చెప్తున్న ఎవ్వరు కూడా రిలాక్స్ అవ్వకండి. పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని మనం చెప్పలేము, లేదని చెప్పలేము. ఏదేమైనప్పటికీ కూడా అఫీషియల్గా ప్రభుత్వం నుంచి అలాగే ఏపీపీఎస్సి నుంచి ఒక నోటీస్ వస్తే కానీ దీని గురించి అయితే చెప్పలేము. చాలా థంబ్నెయిల్స్ నేను చూశాను, అలాగే చాలామంది దీనికి సంబంధించి వీడియోస్ చేస్తున్నారు. పోస్ట్ పోన్ అవుతుంది, 2 నెలలు పెరుగుతుంది, కోర్స్ తీసుకోండి, 3 నెలలు పెంచుతాడు, 4 నెలలు పెంచుతాడని అయితే చెప్పడం జరుగుతుంది. ఏమో పోస్ట్ పోన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అవుతుందని అయితే మనం ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే దీనికి సంబంధించి ఒక్క సమీక్ష కూడా జరగలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సమీక్ష కూడా జరగలేదు, దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా చేయలేదు. ఇప్పుడు ఏపీపీఎస్సి చైర్మన్ గారు గౌతమ్ సవాంగ్ గారు అయితే కావచ్చు, లేదంటే మెంబర్స్ కావచ్చు, ఈ పోస్ట్ పోన్కి సంబంధించి అయితే ఏ విధమైన అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. కాబట్టి ఇప్పుడే మనం ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందని చెప్పలేము, అవ్వదని కూడా చెప్పలేము. అవ్వడానికి అవకాశాలు లేవని మాత్రం మనం చెప్పలేము, ఎందుకంటే అవ్వడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అభ్యర్థులు మెజారిటీ యాస్పిరెంట్స్ పోస్ట్ పోన్ అయితే బాగుంటుందని అయితే భావిస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏమిటంటే ప్రిలిమ్స్లో వేగంగా ఎగ్జామ్ పెట్టేయడం అయితే జరిగింది. ఆ వేగంగా ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఆ పేపర్ కూడా అత్యంత కఠినంగా ఇవ్వడం జరిగింది. చాలా ఎక్కువ మందిని క్వాలిఫై చేయడం జరిగింది. అందులో చాలామంది క్వాలిఫై అవుతామని కూడా భావించలేదు, వాళ్ళు క్వాలిఫై అయ్యారు. వాళ్ళు ఇంకా మెయిన్స్కి కంప్లీట్గా సిలబస్ను కంప్లీట్ చేయలేదు. పాయింట్ 1. అలాగే రెండో విషయం ఏమిటంటే కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పాలసీస్ మారుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం పథకాలు చూసాము, గవర్నమెంట్ పేర్లు మార్చడం జరిగింది కొన్ని పథకాలకి. అలాగే చాలా వరకు కొత్త ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త గైడ్లైన్స్ వస్తాయి, కొత్త పాలసీలు వస్తాయి. అవన్నీ కూడా పరీక్షల్లో మనకి మెయిన్ మ్యాటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకా కొత్త బడ్జెట్ రావడం జరుగుతుంది కంప్లీట్గా. అంటే సిలబస్లో కూడా కొద్దిగా అడిషనల్గా మళ్ళీ చదవాల్సి ఉంటుంది, టైం అనేది లేదు. రెండో విషయం ఏంటంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2కి ఎక్కువ మంది అభ్యర్థులు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వేలాది మంది పోటీ పడుతున్నారు. అంటే టీచర్స్ అయితే కావచ్చు, సచివాలయం ఎంప్లాయీస్ కావచ్చు, డిఫరెంట్ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ కింది స్థాయి, అంటే గ్రూప్ 2 కంటే కింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ప్రిపేర్ అవుతున్నారు. అయితే గడిచిన 3 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ ఉన్న విషయం మనందరికీ తెలిసింది. ఈ ఎన్నికల కోడ్లో భాగంగా ఎంప్లాయీస్ అందరికీ కూడా
చాలా ఎక్కువ డ్యూటీస్ వేయడం జరిగింది. ఎలక్షన్ జరుగుతున్నప్పటికి కావచ్చు, వాటికి సంబంధించి స్క్రూటినీ కావచ్చు, అలాగే లెక్కింపు కావచ్చు, నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ రిజల్ట్ వచ్చినంత వరకు కూడా వాళ్ళకి ఎవ్వరికి కూడా సెలవులు కూడా ఇవ్వలేదు. చాలా కష్టపడ్డారు. అందువలన ఈ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయడం లేదు, మేము చేయలేకపోయాము, మాకు ఇంకొక 1 నెల 2 నెలల్లో టైం ఇస్తే మేము కూడా పోటీ పడతామనేది వాళ్ళ యొక్క వాదన. వాళ్ళ యొక్క వాదనలో కూడా అర్థం ఉంది, ఎందుకంటే క్లియర్గా మన కళ్ళ ముందే చూసాము. అలాగే అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఈ సంవత్సరం చాలా వరకు ఎలక్షన్ పైన కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎలాగైనా ఈ ప్రభుత్వం, ఎందుకంటే మనందరికీ తెరిచిన పుస్తకమే కదా అన్ఎంప్లాయ్మెంట్. యూత్ ఎవరైతే ఉన్నారో అలాగే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కూటమికే పట్టం కట్టారు మెజార్టీ పీపుల్. దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం మారాలనుకున్నారు. వాళ్ళ పోరాటం కూడా చేశారు, ప్రజలను మోటివేట్ చేయడము లేదా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం ఇవన్నీ చేశారు. చేసి ప్రభుత్వాన్ని మార్చుకున్న తరువాత ఖచ్చితంగా డేట్ అనేది పెంచితే మేము కూడా ఉద్యోగం సాధిస్తాము అనే థాట్తో అయితే ఉన్నారు. చాలామంది సిలబస్ను కూడా కంప్లీట్ చేయలేదు, చాలామంది కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైము దీనికి సంబంధించి ఒక సమీక్ష జరగాలి, అలాగే ఏపీపీఎస్సీని కూడా ప్రక్షాళన చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అంటే చైర్మన్ నుంచి మెంబర్స్ నుంచి అందరినీ మార్చే అవకాశం కూడా లేదని మనం చెప్పలేం. కాబట్టి ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏం తీసుకొస్తారు, లేదంటే పోస్టులు ఏమైనా పెంచే అవకాశం ఉంటుందా, లేదంటే పోస్ట్ పోన్ చేస్తారా, లేదా యాజ్ యూజువల్ ఇదే డేట్కి పెట్టడం జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే దాదాపు ఇంకా మనకి 40 రోజులు టైం ఉంది కాబట్టి ఇంకొక 10-15 రోజుల్లో 100% నిర్ణయం తీసుకుంటారు. కానీ అభ్యర్థులు చేయాల్సిందల్లా ఫోకస్ చేయాల్సింది ఏమిటంటే జూలై 28న ఎగ్జామ్ జరుగుతుంది అనే కాన్సెప్ట్తోనే మీ యొక్క రివిజన్ మీరు కంప్లీట్ చేయండి, టెస్టులు రాయండి, సీనియర్స్ అలాగే ఆల్రెడీ అచీవ్ చేసిన వాళ్ళు ఫ్యాకల్టీల సలహాలు సూచనలు పొందండి. ఎందుకంటే కొత్త పాలసీలు కూడా ఈ 40 రోజులు వస్తాయి. ఈ పాలసీలకు సంబంధించి పరీక్షల్లో కూడా ప్రధానంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కరెంట్ ఇష్యూస్ పైన కూడా, అలాగే కరెంట్ పాలిటీ అయితే కావచ్చు, జియో పాలిటీ కావచ్చు, వీటిపైన మీరైతే ఫోకస్ చేయండి. అయితే కొంతమంది రద్దు అవుతుంది అంటున్నారు. రద్దు చేసి పోస్టులు పెంచుతారని అయితే చెప్పడం జరుగుతుంది. కానీ ఇందులో ఏ విధమైన వాస్తవం లేదండి. ఇది క్లియర్గా అపోహ అని అయితే మనం క్లియర్గా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఏవైనా అవకతవకలు జరిగి ఆ ఎగ్జామ్ సరిగా నిర్వహించకపోతే 100% దీన్ని రద్దు చేస్తారు. కానీ ప్రిలిమ్స్ అంతా సజావుగా జరిగిన తరువాత దీనిని రద్దు చేయడానికి ఏ విధమైన ఆస్కారం కూడా లేదండి. ఎవరైతే ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారో మీరంతా కూడా హ్యాపీగా మెయిన్స్కి అయితే ప్రిపేర్ అవ్వవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు అవ్వదు. లీగల్గా అలా రద్దు చేయడానికి కూడా ఆస్కారం లేదు. అందరూ కోర్టులకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ మారినంత మాత్రాన ఎగ్జామ్ని రద్దు చేస్తారనేది ఒక అపోహ మాత్రమే. నోటిఫికేషన్లు ఆల్రెడీ ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా పొడిగిస్తారు. డేట్స్ పొడిగించవచ్చు లేదా పోస్టులు పెంచవచ్చు, అంతేగాని రద్దు అవ్వదు. చాలామంది ఏమంటారంటే డిఎస్సిని రద్దు చేశారు, ఇది కూడా రద్దు చేస్తారు. డిఎస్సి తక్కువ పోస్టులతో ఇచ్చాడు, ఏ విధమైన ఎగ్జామ్ పెట్టలేదు కాబట్టి రద్దు చేసి మరొకటి ఇచ్చాడు. ఇక్కడ ప్రిలిమ్స్ పెట్టేశారు కదా. ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 2019వ సంవత్సరంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వము గ్రూప్ 2, గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఈ ప్రభుత్వం ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించేసిన తరువాత ఈ యొక్క వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తరువాత సచివాలయం ఎగ్జామ్స్ పెట్టిన తరువాత ఈ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా పెట్టింది. వాటిని కండక్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా యాజ్ యూజువల్గా ఎగ్జామ్ అయితే పెడుతుంది. సో సాధ్యమైనంత వరకు కూడా ఈ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ని పోస్ట్ పోన్ అయ్యేటట్టు అయితే చాలామంది కోరుకుంటున్నారు. కాబట్టి పోస్ట్ పోన్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.